హలో ఎవ్రీవన్, కొబ్బరికాయ చట్నీ ఈ విధంగా చేసుకోండి, అద్దిరిపోతుందండి. కొబ్బరికాయ చట్నీ ఎవరికి రాదు అనుకోవద్దు. ఇందులో కొంచెం చిన్న ట్రిక్ ఉందండి. నేనైతే ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. ఇలా తీసుకున్న వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది, స్పైసీగా కూడా ఉంటుందండి. నేను ఎండుమిర్చి వేసుకుని ముందు ఫ్రై చేసేసుకున్నాను బాండీలో. అవి వేగిన తర్వాత కొద్దిగా వేపుడు పప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇదేనండి ఆ స్మాల్ ట్రిక్. వేపుడు పప్పును కొద్దిగా వేయించుకోవడం వల్ల పచ్చి వాసన పోయి మంచి టేస్ట్ అయితే మనకు అందిస్తుందండి. అలా వేపుకోవడం వల్ల అవి వేగిపోయిన తర్వాత కొంచెం చల్లారాలండి, పక్కన పెట్టేసుకోండి. మనం మిక్సీ జార్ తీసుకుని చల్లారిన తర్వాత ఇవి షిఫ్ట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని కూడా అందులో వేసేసుకుని 2-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చట్నీ అయితే అద్దిరిపోతుందండి, మంచి స్పైసీగా ఉంటుంది. 2 ఇడ్లీ తినేవాళ్ళు 4 ఇడ్లీలు అయితే ఖచ్చితంగా తింటారండి. ఇది నా గ్యారంటీ. నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.